మౌర్య సామ్రాజ్యం. ఈరోజు మనం మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. చంద్రగుప్త మౌర్యుడి చేత స్థాపించబడిన మౌర్య సామ్రాజ్యం అశోకుడి కాలం నాటికి దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరింది. కానీ అశోకుడు మరణించిన 50 సంవత్సరాలకే మౌర్య సామ్రాజ్యం పతనమైపోయింది. మౌర్య సామ్రాజ్య పతనానికి అనేక కారణాలైతే ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, అశోకుడి బాధ్యత, మత విధానం. హరప్రసాద్ శాస్త్రి పండితుడు అశోకుడి మత విధానమే మౌర్య సామ్రాజ్య పతనానికి ప్రముఖ కారణమని ఈయనైతే ఆరోపించారు. ఎందుకంటే అశోకుడు బౌద్ధ మత పక్షపాతం వలన, వైదిక మత మందలి జంతు బలులను నిషేధించడం వలన, ఆయన అన్ని వర్ణముల వారిని సమానంగా పాలించడం వల్ల బ్రాహ్మణులు తమ ప్రత్యేకంగా ఉన్నటువంటి హక్కులనైతే కోల్పోవడం జరిగింది. దీంతో బ్రాహ్మణ వర్గంలో అశోకుడికి వ్యతిరేకత వచ్చేసి విద్వేషం ప్రజ్వరిల్లిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందువల్లే బ్రాహ్మణుడు మౌర్య సేనాని అయిన పుష్యమిత్ర శృంగుడు చివరి మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రథుని వధించి బ్రాహ్మణ శృంగ వంశమును స్థాపించాడనమాట. కానీ ఆరోపణలో సత్యం లేదు అనేసి మనకి చరిత్రలో తెలుస్తున్నది. పరమత సహనం అశోకుడు మత విధానానికి మూల సూత్రం. ఆయన బౌద్ధులతో పాటు బ్రాహ్మణులకు, మిగిలిన మతస్థులకు అనేక దాన ధర్మాలనైతే చేయడం జరిగింది. ఆయన బ్రాహ్మణుల పట్ల కానీ, వైదిక మతం పట్ల కానీ, మరి ఏ ఇతర మతాల పట్ల కానీ ఎటువంటి ద్వేష భావాన్ని కూడా ఎప్పుడూ కూడా ప్రదర్శించలేదు. మరియు ప్రదర్శించాడు అని చెప్పడానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. జంతు బలులను నిషేధించడం తన అహింస తత్వమే గాని వైదిక మత తత్వం కాదు, వైదిక మతానికి విరుద్ధం కాదు అని కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. సంఘంలో బ్రాహ్మణులకు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేయించడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే న్యాయ సమత్వం సాధించడమే గాని బ్రాహ్మణుని అవమానపరచడం కాదు అని కూడా ఈ చరిత్ర ద్వారా మనకి తెలుస్తున్నదనమాట. పుష్యమిత్రుడు శృంగుడి విజయవంతమైన తిరుగుబాట్లు కారణమైన ఆయనపై ద్వేషమున్న అధికార వర్గము, అంటే మౌర్య సామ్రాజ్యము పతనమైపోవడానికి బ్రాహ్మణుల వ్యతిరేకత ముఖ్య కారణం అని చెప్పుకున్నాము. బ్రాహ్మణుల రాజు అయినటువంటి పుష్యమిత్ర శృంగుడు మౌర్యుల చివరి రాజును ఓడించి తన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అయితే పుష్యమిత్ర శృంగుడి విజయవంతమైన తిరుగుబాటుకి కారణం ఆయనకు సైన్యంపై ఉన్నటువంటి అధికారం, మౌర్య సామ్రాజ్యాన్ని కబలించవలనని పదవి వ్యామోహమే గాని అసంతృప్తిపరులైన బ్రాహ్మణ నాయకత్వం కాదు అని ఆర్కే ముఖర్జీ అయితే మనకి చెప్పడం జరిగింది. ఒకసారి పూర్తిగా అశోకుని మత విధానమే మౌర్య సామ్రాజ్య పతనానికి కారణము అని అంగీకరించిన బ్రాహ్మణ శృంగ వంశంలోని చివరి చక్రవర్తి అగు దేవభూతిని వాసుదేవ కన్మయనుడే అని మరొక బ్రాహ్మణుడు ఎందుకు చంపి కన్మ వంశాన్ని స్థాపించడు. కాబట్టి ఈ తిరుగుబాటుకు రాజకీయ కారణాలే కానీ మతపరమైనటువంటి కారణాలు కాదు అని నేరుగా చెప్పవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. ఇలా అశోకుడు తన మత విధానం వలన మౌర్య సామ్రాజ్యానికి ముప్పు సంభవించిందని మనం చెప్పుకోవచ్చును. తర్వాత శాంతి, అహింసా సిద్ధాంతం. మరికొందరు చరిత్రకారులు అశోకుని శాంతి, అహింసా సిద్ధాంతాలు మౌర్య సామ్రాజ్య పతనానికి దారి తీసేయని వాళ్ళు నొక్కి ఒక్కానించడం అయితే జరిగింది. ఆర్టిక్ బెనర్జీ రణభేరి ధర్మభేరి అన్నప్పుడు అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి మంగళవాక్యం పలకడానికి కారణం అయ్యేడు అని కూడా తెలుస్తున్నది. అశోకుడు యుద్ధాలకు స్వస్తి చెప్పి శాంతి, అహింసా సిద్ధాంతాలను అనుసరించడం వలన సైన్యంలో ధైర్యం కోల్పోయి నిర్వీర్యమైన సెల్యూకస్ వంటి బలహీనులైన అశోకుడి శాంతి, అహింస సిద్ధాంతాలు మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం కాదు. యుద్ధాన్ని వదిలేసిన తర్వాత అశోకుడు సైనిక బలాన్ని తగ్గించాడు, కానీ సామ్రాజ్యంలో ఒక అంగుళం భూభాగం కూడా విదేశీ రాజుల పరమైతే చేసినట్టు ఎట్టి ఆధారాలు కూడా మనకి చరిత్రలో దొరకలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అశోకుడి మతం, శాంతి, అహింస విధానాలే పూర్తిగా మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం అయ్యాయి అని చెప్పడం మాత్రం సమంజసం కాదు. అశోకుడి బాధ్యత కంటే మౌర్య సామ్రాజ్యానికి ప్రబలమైన ఇతర కారణాలు కూడా చాలా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. 2, బలహీనులైన చక్రవర్తులు సింహాసనాన్ని అధిష్ఠించడం. అశోకుడి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి చక్రవర్తులు చాలా బలహీనులై ఉన్నారనమాట. వీరికి చంద్రగుప్త మౌర్యుడు,
అశోక మౌర్యుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవడము, రాజ్యంలో ప్రబలిన విచ్ఛిన్నకరమైన శక్తుల్ని అణిచే బలము ధైర్యం వీరికి లేవు. అంతేకాకుండా విదేశీ దాడుల్ని అరికట్టగలిగినటువంటి సత్తా కూడా వీరికి లేదు. అందువలన కూడా మౌర్య సామ్రాజ్యం పతనమైపోయింది అని మనం చెప్పుకోవచ్చును. తర్వాత సామంతరాజులు స్వతంత్రులవడం. చక్రవర్తుల బలహీనతను ఆసరాగా తీసుకొని మౌర్య సామంతులు కూడా స్వతంత్రులు అయిపోయారు. ఉదాహరణకి ఆంధ్రాలో శాతవాహనులు, కళింగలో చేతి వంశీయులు స్వతంత్రులేరు. అలాగే పంజాబ్లో సుభగసేనుడు, గాంధార్యంలో వీరసేనుడు కూడా స్వతంత్రంగా రాజుగా ప్రకటించుకున్నారు. తర్వాత ఇతర కారణాలు. సువిశాలమైనటువంటి సామ్రాజ్యం, తగినంత ప్రయాణ రవాణా సౌకర్యాలు లేకపోవడం,